ఆర్సీబీ ప్రివ్యూ అని రెడ్ కలర్ వేసుకొచ్చాడు రా. కప్ అనేది తీస్తే నేను అసలు నాకు ఆర్సీబీ కప్పు కొడతా నమ్మకం లేదు. నేనైతే కేఎల్ రాహుల్ ఆర్సీబీ అని ఫిక్స్ అయిపోయా. అసలు వాడిని 9 crores పెట్టి ఉమ్. ఆర్సీబీ కొనుక్కుందిరా. నాకు అసలు బుర్ర పని చేయలేదు 2 నిమిషాలు. లాస్ట్ ఇయర్ ఏమైందో మనకు అందరికీ తెలిసిందే. అంతే. వాళ్ళు ఏ రకంగా రెచ్చిపోయారు. నాకు వాడు కెప్టెన్సీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. నీకు ఆర్సీబీలోనే ప్రాబ్లం ఏది రా, చూసుకుంటే దాంట్లో ఉన్నప్పుడు ఆడరు రా ప్లేయర్స్. నువ్వు అది అది మెచ్చుకోవచ్చు ఆ టీం. ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చురా. వాళ్ళ ఓవర్ డిపెండెన్స్ అని ఓపెనర్స్ అని కోహ్లీ. నెక్స్ట్ హేజల్వుడ్ ఉన్నట్టు అనుకున్నాం. కృణాల్ పాండ్య తర్వాత హేజల్వుడ్ నాకు వచ్చే ఏంటంటే భువనేశ్వర్ శర్మ వస్తాడు అనిపిస్తుంది నాకు. భువనేశ్వర్ కుమార్ రా, శర్మ కాదురా. కుమార్ కుమార్ కాదు, భువనేశ్వర్ కుమార్. చీ చీ చీ. హాయ్ గాయస్, వచ్చేసినాం. ఒక నిమిషం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి కుర్రోడు. ఈరోజు మనతో జాయిన్ అవుతున్నారు పత్తి వ్యాపారి సత్తిపండు, హనుమన్, ఆత్రం అప్పారావు, బద్రీనాథ్. ఏరా బద్రి, రెడ్ వేసావు. రెడ్డా ఏదో అలా కుదిరింది మామ. ఈ రోజు ఏం చేస్తాం చెప్పు. ఆర్సీబీ ప్రివ్యూ అని రెడ్ కలర్ వేసుకొచ్చాడు రా. ఏం ఇప్పటికి అరవై ఉంటది. సడన్ గా అది కోఇన్సిడెన్స్, విధి విధి అంటారు దాన్నే. వాడు రెడ్ వేసాడు, అలా మన బ్యాక్గ్రౌండ్ కుదిరిపోయిందంట. రెడ్ అయింది. ఆర్సీబీ ప్రివ్యూ అన్ని అలా కుదురుతున్నాయి ఏదో. ఏదో ఆర్సీబీ మీద కంటెంట్ కదా, కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి. చూద్దాం. ఇద్దరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, ఒక వేరే టీం ఫ్యాన్ ఆర్సీబీ గురించి ప్రివ్యూ చేస్తున్నాం. అది మనం ముందు చూడాల్సింది. పర్లేదు స్టార్ట్ చేయి, మనం స్టార్ట్ చేయి, న్యూట్రల్ రా. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. న్యూట్రల్ గానే ఇవ్వడానికి ట్రై చేద్దాము. వీఆర్ న్యూట్రల్, న్యూట్రల్, న్యూట్రల్. న్యూట్రల్ అంతే. స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఆర్సీబీ ఆప్షన్ అయింది. ఆప్షన్ అయ్యాక మీ స్పందన ఏంటి, మీ ఫస్ట్ ఫీలింగ్? ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే కేఎల్ రాహుల్ వదులుకున్నారు, అలానే సిరాజ్ ఎందుకు వదులుకున్నారా అనిపించింది. మళ్ళీ విల్ జాక్స్ లాంటి మంచి తోప్ ప్లేయర్ లాస్ట్ ఇయర్ జీటీ తోటి ఆడి గెలిపించి ఎందుకు వదులుకున్నారా అనిపించింది. ఇవన్నీ అయితే పొక్కలు చాలా ఉన్నాయి అని అనిపించింది నాకైతే. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఫిలిప్ సాల్ట్ భువనేశ్వర్ కుమార్ కానీ భువనేశ్వర్ ఒక్కడు కుమార్ లేపాడు కదరా. భువనేశ్వర్ కుమార్ యాజ్ ఎస్ఆర్ఎస్ పైన కొంచెం చెప్పడానికి హర్టింగ్ గా ఉంటాయి. భువనేశ్వర్ కుమార్ అయితే కొట్టేశారు భయ్య. అదే చాలా కొంచెం హర్టింగ్ అవుతుంది. బట్ ఎనీవేస్ చూద్దాం. నా ఫీలింగ్ RCB is ఏంటంటే, known. ఇప్పుడు నాకు మామూలుగా ఆప్షన్ అయిన తర్వాత నా ఫీలింగ్ మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. అంటే టోటల్ నెగిటివ్ గా, అంటే నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో టీంలో ఎలాగో, కానీ నాకైతే ఫుల్ నెగిటివ్ గా లేదు. ఇప్పుడు వాళ్ళు కొన్ని మంచి బైస్ కూడా చేశారు. ఇప్పుడు ఫిలిప్ సాల్ట్ లాస్ట్ ఇయర్ కేకేఆర్ చాలా బాడాడు. ఇది పాయింట్. కప్పు కొట్టింది అందులో 25% వాడు ఆడిన స్టార్టింగ్ 6 hours వల్ల. అంతే, వాడు ఓపెనింగ్. అదొక మంచి బై రా వాళ్ళకి, ఆర్సీబీకి. తర్వాత భువనేశ్వర్ కుమార్, ఎంత కాదనుకున్నా భువనేశ్వర్ భువనేశ్వర్ కుమార్ కుమార్ మీవాడే. మావాడే కొంచెం చెప్పడానికి హర్టింగ్ గా ఉంటాయి కానీ మరి ఏం చేయలేం కానీ. పక్క జెర్సీలో చూడలేకపోతున్నాం అతన్ని. మనం ఏం చేస్తాం, ఇంకా విధి. ఇంకా అసలు షాకింగ్ ఏంటంటే వాళ్ళు సిరాజ్ అసలు వెళ్ళకపోవడం కూడా. సిరాజ్ ఒకటి, సిరాజ్, రాహుల్. నేనైతే కేఎల్ రాహుల్ ఆర్సీబీ అని ఫిక్స్ అయిపోయా. బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాను నేను. కేఎల్ రాహుల్ ఫిక్స్ అయిపోయా. మిచెల్ స్టార్క్ కూడా అన్ని పోస్టులు వచ్చాయి తెలుసా, కేఎల్ రాహుల్ హోమ్ కమింగ్ అని. మిచెల్ స్టార్క్ అంటే అది అనుకోవచ్చు. మిచెల్ స్టార్క్ తీసుకోలేదంటే ఓకే, కానీ హ్యాజల్వుడ్ కొన్నారు, మంచి బై అది కూడా. హ్యాజల్వుడ్ ఒకటి, కొన్ని మంచి అలాగా బైస్ ఒక ఉన్నాయి. 2-3 మంచి బైస్ ఉన్నారా. ఒక 3-4 ప్లేయర్లు మంచి వాళ్ళు కొన్నారు. కాకపోతే చెత్త అలాగే ఎస్ దయాల్ కూడా ఉన్నాడు. ఎస్ దయాల్ కానీ మంచి బౌలర్స్. ఎస్ దయాల్ కానీ ఎస్ దయాల్ మంచి బౌలర్ అంట. సర్లే, అంటే లాస్ట్ ఇయర్ కొంచెం పర్లేదు, కొంచెం బాగానే ఫైనల్స్ అంటే చెప్పలేం కానీ సిఎస్కే తోటి అయితే పర్లేదు, బాగానే ఆడాడు అనిపించింది నాకైతే లాస్ట్ ఇయర్. మిస్టర్ నాగ్ వెళ్ళి ఎస్ దయాల్ తో అడుగుతాడు అనమాట, ఆర్ యూ వరీడ్ అబౌట్ బౌలింగ్ ఇన్ చిన్నస్వామి అగైన్ అని. వాడమ్మా ఐ లవ్ దిస్ గ్రౌండ్ అని ఏదో కవరింగ్ చేశాడు కానీ. అంతే, ఐ లవ్ అంటే కొట్టించుకోవడానికి ఇష్టం అని. నా ఉద్దేశం చెప్తున్నా, వాళ్ళు జితేష్ శర్మ అని ఒకరు కొన్నారా. నాట్ ఎట్ ఆల్ వర్తి బై, నాట్ ఎట్ ఆల్. జితేష్ శర్మ లాస్ట్ ఇయర్ పంజాబ్ కి ఒక్క సరైన ఇన్నింగ్స్ పడలేదు. మొత్తం సీజన్ 14 మ్యాచెస్ ఆడిన తర్వాత ఒక్క సరైన మ్యాచ్ లేదు. 14 మ్యాచెస్ లో వాడిని 9 crores పెట్టి ఆర్సీబీ కొనుక్కుందిరా. నాకు అసలు బుర్ర పని చేయలేదు 2 నిమిషాలు. వాడొకడు. దాని తర్వాత ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫారినర్స్ కూడా నీకు అంత ఇంప్రెసివ్ లేరు ఎవరు, తప్పితే.
లివింగ్ స్టోన్ కూడా లివింగ్స్టన్ ఏం ఆడడురా. లివింగ్ స్టోన్ అంత మంచి ప్లేయర్ ఏం కాదు, స్పిన్ ఏం సరిగ్గా ఆడలేడాడు. లివింగ్స్టన్ ఆడాడు. టిమ్ డేవిడ్ ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియదు. టిమ్ డేవిడ్ టామ్ బెతల్ కి టిమ్ డేవిడ్ ఆర్సీబీ ప్లేయర్ ఒకప్పుడు. ఆ అప్పుడు వాడేం పీకింది లేదు. మళ్ళీ ముంబైకి వెళ్ళాడు, ముంబై దగ్గర వాడేం పీకే లేదు, ఏదో ఒక 2-3 మ్యాచ్లు గెలిపించాడు అంతేగాని వాడేం పీకలేదురా. వా- అది నాకు చెప్తే చూడు, ఆర్సీబీలో ఇప్పుడు ఏదన్నా పాజిటివ్ ఉందంటే ఓపెనింగ్ రా. లాస్ట్ ఇయర్ ఫాఫ్ అంతే విరాట్ కోహ్లీ ఎలా కోహ్లీ, ఆడారో ఫిలిప్ సాల్ట్. ఇప్పుడు అలా ఫిలిప్స్ వాళ్ళు కోహ్లీ ఆడతారని చిన్న నమ్మకం ఉంది. ఉమ్, వన్ డౌన్ అంతే. వచ్చినట్టు నీకు దేవదత్ పడికల్ వస్తాడు, ఆయన సరిగ్గా ఆడి ఎన్ని రోజులు అయిందో నీకే తెలుసు. ఆ ఉమ్. తర్వాత నీకు అసలు లైనప్ వరస్ట్ గా ఉంది. లివింగ్ స్టోన్ అంట వాడు అసలు కెప్టెన్. ల్యామ్ అస్- నువ్వు లివింగ్స్టోన్. కెప్టెన్ తీసుకుంటే అసలు నాకు వాడు కెప్టెన్సీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. ఎవరు, కెప్టెన్ రజత్ గా ఫస్ట్ పడిడారా? ఆఫ్ ఆల్ రజత్ పడిడార్. అందరు లేపేస్తున్నారు కానీ చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఆ, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడో తెలియదు. డొమెస్టిక్ గా నువ్వు నువ్వు తీసుకున్న డెసిషన్స్ వేరు, ఐపీఎల్ లో నీకు ఇప్పుడు చాలా చూడు, ప్రెజరైజ్ డెసిషన్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు పాయింట్ చెప్తా. ఇప్పుడు రుతురాజ్ యంగ్స్టరే, గిల్ యంగ్స్టరే. అదేం ఆ అలా నేనే వీడు యంగ్స్టర్ వీడికి ఇవ్వకూడదని కాదు. కాకపోతే ఉమ్, నీకు ఇంకా బెటర్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ చేయనంటే నీకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. కృణాల్ పాండ్యా లక్నోకి చేశాడు కెప్టెన్సీ. టీమ్ లో ఉన్నారు, ఉమ్. ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నారు. కృణాల్ పాండ్యా ఇస్ బెటర్ కెప్టెన్ దెన్ రజత్ పటిదార్ ఎనీ డే. అంతే. ఉమ్. నువ్వు అలా చూసుకుని నేనైతే కోహ్లీ వద్దంటే కృణాల్ పాండ్యాకి ఇస్తారనుకున్నా. అలా నువ్వు రజత్ చూసుకుంటే పటిదార్ అనే పంజాబ్ కి ఆప్షనే జితేష్ శర్మ లేదు. కూడా ఉన్నాడు. పంజాబ్ ఎవడెవడు? కి జితేష్ శర్మ కూడా చేశాడు. జితేష్ శర్మ జితేష్ కూడా శర్మ చేశాడు వద్దులే. కెప్టెన్ గా. లాస్ట్. నాకు ఆ జితేష్ శర్మని కొనుక్కోవడమే నచ్చలేదు. కొనుక్కోవడం నచ్చలేదు, అది వేరే. కానీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా కెప్టెన్ గా. రజత్ పాటీదార్ కి ఇప్పుడు ఎలా చేస్తాడనేది ఇంకా డౌటే. ఆ ప్రెషర్ లో ఆయన ఉన్న ఇప్పుడు చేసే పర్ఫార్మెన్స్ కూడా చేయలేదు అనుకో. నీకు అది ఇంకొక పని, టీమ్ లో ఇంకోటి అక్కడక్కడ బంపర్ ఆఫర్ ఆడేవాళ్ళు కూడా చెప్పండి నీకు. బొక్కే. కెప్టెన్సీ ఫస్ట్ మ్యాచ్ చెపాక్లో మ్యాచ్. ఆ ఫస్ట్ మ్యాచ్ చెపాక్ లో అంటే పక్కా ప్రెషర్ పెరిగిపోద్ది. అందరు ఈ ఉమ్. మ్యాచ్ కోసం వెయిట్ చేస్తారు. అది ఆ మ్యాచ్ కి నీకు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం జరిగిన లాస్ట్ ఇయర్ కార్యక్రమం. ఏమైందో మనకు అందరికీ తెలిసిందే. అంతే. వాళ్ళు ఏ రకంగా రెచ్చిపోయారు. ఇంకా అది ఉన్నారు ఇంకా కొంతమంది, కానీ చెప్పలేము కానీ వాళ్ళ పేర్లు. ఒక ఇక పర్టికులర్ అలా ఫినిషర్ రెచ్చిపోయారు. అంటూ కూడా లేడర్ టీమ్ లో. టిమ్ డేవిడ్ ఫినిష్ చేస్తాడా? డౌట్. లివింగ్ స్టోన్ డౌట్. డౌట్. జితేష్ శర్మ అస్సలు నమ్మకం లేదు. జాకబ్ బెత్తలని హైప్ ఇస్తున్నారు కానీ వాడు ఇండియా పిచ్చిల్లో ఆడు. నేను గ్యారంటీ ఇస్తాను వాడు ఏం ఆడలేడు ఇండియా పిచ్చిల్లో. ఒకప్పుడు ఇలాగే షిమ్రాన్ హిట్ మ్యాన్ కొనుక్కున్నారు ఆర్సీబీ వాళ్ళ పిచ్చిల్లో ఆడేస్తారని. వాడు ఆ సీజన్ మొత్తం నొబ్బెడతాడు. ఆ ఆడు మళ్ళీ రాజస్థాన్ గిల్లక సూపర్ ఆడతాడు. అది నీకు ఆర్సీబీలోనే ప్రాబ్లం అది రా. చూసుకుంటే మన దాంట్లో ఉన్నప్పుడు ఆడరు రా ప్లేయర్స్. బయటికి వెళ్ళాక సూపర్ ఆడతారు. నువ్వు షేన్ వాట్సన్ తీసుకో, కేఎల్ రాహుల్ అది తీసుకో, తరతరాలుగా జరుగుతున్న ఆచారం అది, ఇక ఏం చేస్తాం చెప్పి. వాళ్ళ దానిలో మోయిన్ ఉన్నప్పుడు అలీ ఆడరు. తీసుకో. శివన్ దూబే రా, ఆ, శివన్ దూబే. వాడు ఏంటి ఆర్సీబీలో ఉన్నప్పుడు అసలు వాడు చెన్నైకి ప్లేయర్ వచ్చిన కింద ఎవరు కన్సిడర్ చేయరు. ఉమ్, అది వాడు ఇప్పుడు కొడితే బాల్ బయటకు జస్ట్ పోతుంది. వాళ్ళు ఎలా అంటే ఆడే వాళ్ళని టీమ్ లో ఉంచుకోరు. ఆ, వాళ్ళ టీంకి వచ్చిన తర్వాత ఇంకెవరు ఆడరు. అరే సిరాజ్ అంతే. అనేవాడు వాళ్ళ దగ్గర పెరిగినోడు రా. వాడిని అసలు వదలకూడదు బేసిక్ గా. వాడు చాలా గ్రో అయ్యాడు వాళ్ళ దగ్గర. అరే నాకు ఒక్కటి నచ్చలేదు, చెప్పాలంటే సిరాజ్ వదులుకొని ఎంత తప్పు పని చేశారంటే అంత తప్పు పని చేసిరు వాళ్ళు. నిజంగా చెప్తున్నా, సిరాజ్ ఉండుంటే మాత్రం కొంచెమైనా కొంచెం బాగుంటుండే అసలు. మన చేతిలో ఏం లేదు కదరా. కానీ సర్లే వదిలేస్తారు ఇప్పుడు కదా, ఇంకేం వాళ్ళ చేయలేం. గురించి ఇంకా ర్యాంట్ వేసుకోవడం వేస్ట్లే కానీ. మామూలుగా మీ మీరేమనుకుంటున్నారు ఈ సీజన్ ఆర్సీబీ? ఈ సీజన్ ఆర్సీబీ నాకేమో ఏమో తెలియదు, కానీ ఈసారి కొంచెం బాగా ఆడితే మంచిగా ఉంటుంది. అంటే ఏమో తెలియదు, ఎలా ఆడుతో తెలియదు నాకైతే బేసిక్ గా. ఒక పాయింట్ యాడ్ చేయాలి. లాస్ట్ ఇయర్ 1% క్వాలిఫికేషన్ ఉమ్. నుంచి వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఆ, అదైతే పొగడొచ్చు ఆర్సీబీ. ఫస్ట్ అదైతే 7 మాత్రం మ్యాచెస్ వరుసగా ఓడిపోయింది. తర్వాత 7 అదైతే మ్యాచ్లు వన్ ఆఫ్ ది వచ్చింది. బెస్ట్ తర్వాత 7 కంబ్యాక్స్ రా. మ్యాచ్లు. ఉమ్, అప్పుడు ఎప్పుడో బెస్ట్ రాజస్థాన్ మీద కంబ్యాక్స్. ముంబై గెలిచి వస్తుంది చూసా. ముంబై వరుసగా 6 ఉమ్. ఓడిపోయి తర్వాత అన్ని గెలుచుకుంటూ వస్తుంది క్వాలిఫై ఆ, అయితే. ఆ అవును. అయితే తెర ఇన్నింగ్స్ తో నీకు అలా లాస్ట్ ఇయర్ ఉమ్. అవును. ఆర్సీబీ అన్ని గెలుచుకుంటూ వచ్చింది. నువ్వు అది అది మెచ్చుకోవచ్చు ఆ టీం. ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చురా. వాళ్ళ కంబ్యాక్ వాళ్ళ కంబ్యాక్ బాగుంది, కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళ కాంబినేషన్స్ వేరు, వాళ్ళకున్న అదే ఇప్పుడు మెయిన్ పర్మిటేషన్స్ ఏంటి వేరు. చెప్పిన, ఈసారి కరెక్ట్ లేవు. డీకే ప్లేస్ ని జితేష్ శర్మ ఎంత వరకు చేయగలడు? చేయగలడు. నమ్మకం లేదు నాకు అసలు. నమ్మకం అస్సలు లేదు, ఎందుకంటే నాట్ ఈవెన్ వన్ డీకే పర్సెంట్ ఐ హావ్ హోప్ ఇన్ జితేష్ శర్మ రా. డీకే ఇస్ తర్వాత నైట్ మేర్ టు ఒపోనెంట్స్. లాస్ట్ ఇయర్ కెమెరాన్ గ్రీన్ అని ఒకడు బాగా ఆడాడు. లివింగ్ స్టోన్ అస్సలు కాదు, అస్సలు కాదు. నాకు ఏదైనా నీకు నమ్మకం ఉందంటే ఆ టాప్ టూ రా. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్. వాళ్ళు నారే ఎప్పుడైతే నాకు వాళ్ళ ఇంకోటి లెవెల్ ఎట్లా వాళ్ళు నచ్చలేదు కొట్టుకుని తెలుసా, వెళ్ళిపోతారు. విల్ జాక్స్ విల్ జీటీ జాక్స్ తోటి ఎంత వదిలేశారు. బాగా ఆడాడు. విల్ జాక్స్ అదేదో లాస్ట్ కాంట్రాక్ట్ టైం. లేదు, ముంబై వాళ్ళు అలా నవ్వుకున్నారులే కానీ.
ఆ అది ఎలా తర్వాత అంటే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చూస్తే నాకు వాళ్ళకే అప్పుడు అనిపించింది అబ్బా సర్లే ఇప్పుడు మనం ఈడేంట్రా అయ్యమ్మా. ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మాట్లాడదాం. ఓపెనర్స్ వాళ్ళేగా, ఫిలిప్ సాల్ట్, కోహ్లీ. ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఆబ్వియస్లీ. థర్డ్ రజత్ అవును, పట్టార్ వస్తాడు మనకి. దేవదత్త వస్తాడు. దేవదత్త దేవదత్, రజత్ పట్టార్ రా, రజత్ ఏ పట్టార్. దేవదత్త పడిక్కల్ పడిక్కల్ దేవదత్త పడిక్కల్ వన్ పడికల్ డౌన్. వన్ డౌన్ వస్తాడు. పడిక్కల్. టూ డౌన్ ఎవడో లివింగ్ స్టోనా లేదా కెప్టెనా? టూ డౌన్ కెప్టెన్, నీకు కెప్టెన్ రావాలి. టూ కెప్టెన్ డౌన్ రజత్ కెప్టెన్ పట్టార్. వేసుకో. అంటే ఎన్ని అయ్యారు? 4 నెక్స్ట్ అయినాయి. ఆ 5 లివింగ్ స్టోన్ వేసుకో. ఆ నువ్వు బెత్తల్ని ఆడిస్తావు, ఆడించవా? బెత్తల్ని బెత్తల్. బెత్తల్ని ఆడించడం ఆడించవు, అంత ఎందుకంటే ఇది నీకు కాదనిపిస్తుంది. ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. టిమ్ డేవిడ్ ఆర్ బెత్తల్ ఆర్ రొమారియో షెపర్డ్. రొమారియో. ఎందుకంటే నీకు కానీ ఫిలిప్ సాల్ట్, ముగ్గురికి నీకు ఎలా చెప్తే ఆడతారో చూడు. తెలియదు. నీకు ఫిలిప్ సాల్ట్ ఒక ఫారినర్, లివింగ్ స్టోన్ ఒక ఫారినర్, బౌలింగ్ లో హెజల్వుడ్ ఒక ఫారినర్ ఫిక్సర్. నీకు ఆ ఒక స్లాటే ఉంది. ఒక స్లాట్ లో నువ్వు బెత్తల్ని పెట్టుకుంటావా, రొమారియోని పెట్టుకుంటావా, లేదా వాడి పేరేంటి టిమ్ డేవిడ్ ని పెట్టుకుంటావా? అంటే నా ఉద్దేశంలో అయితే రొమారియో ఈజ్ బెటర్ దెన్ బోత్ అంతే, ఆన్ ఎనీ డే, వాళ్ళిద్దరి కంటే బెటర్. బికాజ్ హీ కెన్ బౌల్ 4 hours. ఆ హీ విల్ గివ్ యూ 4 hours బౌలింగ్ అండ్ 10 balls బ్యాటింగ్ ఈజీలీ. అంతే ఈజీగా. నువ్వు టిమ్ డేవిడ్ కొట్టి అయ్యే 2 6లు, రొమారియో షెపర్డ్ కూడా కొడతాడు. ఆ దాన్ని బట్టి నువ్వు చూసుకుంటే నా ఉద్దేశంలో రొమారియోని తీసుకోవచ్చు. జాకబ్ బెత్తల మీద నమ్మకం లేదు. వాడు ఇండియన్ పిచ్ లో ఆడే ఛాన్సే లేదు. స్పిన్ ట్రాక్ నువ్వు అది కేకేఆర్తో ఆడితే వరుణ్ చక్రవర్తి వేస్తే వెళ్ళిపోతాడు. చెన్నైతో ఆడితే ఏ జడేజా అశ్విన్ కో పోతాడు. అలాగే ఆ స్పిన్ ఆడేంత సీన్ అయితే లేదు అడికి. బేసిక్ గా నేను లాస్ట్ ఎప్పటి నుంచి నేను 100 నుంచి ఫాలో అవుతున్నాను, ఒక 3 years నుంచి. వాడు పేస్ బాగా ఆడతాడు, స్పిన్ ఆడలేడు. అది అలాంటి ప్లేస్ లోనైతే రొమారియోనే బెటర్, బెటర్ తర్వాత ఆప్షన్. కృణాల్ పాండే వస్తాడు. నీకు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత కృణాల్ పాండే కొంచెం హిట్టర్ కింద వాడొచ్చు, కానీ ప్రాపర్ హిట్టర్ అంటూ లేడు టీంలో నీకు. వీడు హిట్ ప్రాపర్ చేస్తాడు. దాని హిట్టర్ అంటే తర్వాత ఓపెనింగ్ జితేష్ లోనే శర్మ ఉంటాడు మనకి. రావచ్చు. ఫిలిప్ సాల్ట్ అనేటోడు ఉన్నాడు మళ్ళీ. ఓకే ఓకే ఓకే. నీకు నెక్స్ట్ జితేష్ అదేంటి, శర్మ వస్తాడు. రొమారియో ముందు జితేష్ శర్మ వస్తాడు. లివింగ్ స్టోన్ రొమారియో ఆ ముందు జితేష్ శర్మ రావచ్చు. జితేష్ శర్మ, ఇవన్నీ అయిపోయి కృణాల్ పాండే వస్తాడు. కృణాల్ పాండ్యా వస్తాడు. కృణాల్ పాండే అయ్యాక నీకు బౌలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే కృణాల్ పాండే భువనేశ్వర్. పోతారు కానీ ఓన్లీ బౌలర్స్. నెక్స్ట్ హేజల్వుడ్ ఇందాక అనుకున్నాం, కృణాల్ పాండ్యా తర్వాత హేజల్వుడ్. నాకు వచ్చేది ఏంటంటే భువనేశ్వర్ శర్మ వస్తాడు అనిపిస్తుంది నాకు. భువనేశ్వర్ భువనేశ్వర్ కుమార్ రా, శర్మ కాదురా. కుమార్ కుమార్ కాదు, భువనేశ్వర్ కుమార్. చీచి చీచి. భయ్యా వాడి పేరు బట్టి వెళ్తున్నాడు భయ్యా, వాడు ఆత్రం అప్పారావు భయ్యా. కుమార్ కుమార్. భువనేశ్వర్ కుమార్ వస్తాడు, యష్ దయాల్ వస్తాడు. ఆ, ఇంకొక స్పిన్నర్ ఒకడు ఉన్నాడు కదా, జాష్ స్వప్నిల్ సింగ్ హజల్వుడ్, అని. స్వప్నిల్ సింగ్, స్వప్నిల్ సింగ్ ఆర్ ఇంకోటి ఉన్నాడు రా, సుయాష్ శర్మ. సుయాష్. రసిక్. రసిక్ గాని, సుయాష్ శర్మ గాని, వీళ్ళందరూ ఇంపాక్ట్ కింద ఎవడో ఒకడు. ఆ, అది ఆ, పిచ్చి బట్టి మారుతూ ఉంటారు లేరా. అది పిచ్ అంటే బట్టి టీం నువ్వు బట్టి మార్చుకోవచ్చు. చిన్న స్వామిలో ఎవడన్నా ఒకటే, ఆ ఎవడన్నా కొడతారు, పిచ్ ఎవరినైనా ఎట్లుంటాడు, కొడతారు. ఎవరినైనా చాలా కొడతారు. చిన్నగా ఉంటది. నువ్వు బాల్ ఎట్లా వేసినా కూడా వెళ్తాది సిక్సర్. నీకు కానీ ఉప్పల్లో ఇప్పుడు ఆర్సీబీకి ఉప్పల్లో మ్యాచ్ ఉందా? ఆర్సీబీ కుప్పలో మ్యాచ్ ఆర్సీబీకి వస్తలేదు. చిన్న స్వామి అంటే అంటే మాతోటైతే లేదు, మాతోటైతే లేదు. చిన్న లేదు లేదు, స్వామిలో ఇప్పుడు లేదు, ఉప్పల్లో మాతో మ్యాచ్ చిన్న లేదు. స్వామిలోను. చిన్న స్వామిలో 7 ఉన్నారా. తర్వాత ఇంకెక్కడ ఉన్న చెన్నైకి వస్తారు మ్యాచ్. అప్పుడు స్పిన్నర్స్ కావాలి వాళ్ళకి, లేరు. లేదు. సుయాష్ శర్మ, స్వప్నిల్ సింగ్ అనేవాళ్ళు స్పిన్నర్స్ కాదు నా దృష్టిలో. బేసిక్ గా వెన్ కంపేర్ టు అదర్ టీమ్స్, దే ఆర్ ద వీకెస్ట్ స్పిన్నర్స్ డ్యూయో ఆఫ్ ఆల్ టైమ్. ఈ మొత్తం 10 టీమ్స్ లో వీకెస్ట్ స్పిన్ ఉన్న టీం అయితే ఆర్సీబీ. ఆర్సీబీనే. పేస్ అటాక్ ఉంది. ఒక్క భువనేశ్వర్, హ్యాజల్వుడ్ 2 బెస్ట్ బౌలర్స్ ఉన్నారు. యష్ దయాల్ ఎంతవరకు పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తాడో తెలియదు. రషిక్ అంటావా, వాడు అంత ఇంకా లాస్ట్ ఇయర్ డెబ్యూ అయ్యాడు కాబట్టి చెప్పలేము వాడు ఎంతవరకు ఆడగలడు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇప్పుడు వీళ్ళ రొమారియో టీంలో పెట్టుకుంటే నీకు 4 hours బౌలింగ్ వస్తుంది. నువ్వు ఎలా చూసుకున్నా వీళ్ళ నాకేం. టీంలో ప్రాబ్లం ఏంటంటే ఓవర్ డిపెండెన్స్ ఆన్ వెరీ ఫ్యూ ప్లేయర్స్. విరాట్ కోహ్లీ రా, బ్యాటింగ్ లో ఓవర్ వాళ్ళిద్దరు డిపెండెన్స్ ఆన్ పోతే విరాట్ ఇంకెవరు కోహ్లీ రా. ఉండరు. నీకు ప్రతి మ్యాచ్ విరాట్ కోహ్లీ ఆడాలంటే ఆడదు, కానీ ఆయన ఆడతాడు. అంతే. ఆడటం కాదు, కొడతాడు 30 40 50 కొడతాడు. ప్రాబ్లం అది కాదు. ఆ ప్రతి మ్యాచ్ నువ్వే కొట్టుకోవాలి, నువ్వే కొట్టుకోవాలి, నువ్వే కొట్టుకోవాలి అంటే అవ్వదు. అవ్వదు అక్కడ. అంతే, ఎవడో ఒకటి ఫెయిల్ సపోర్ట్ అవుతాడు. ఉండాలి. ఎంత పెద్ద ప్లేయర్ అన్నా ఏదో రోజు 10 రన్లో అవుట్ అవుతాడు. లాస్ట్ ఇయర్ అది జరిగింది కదా. లాస్ట్ ఇయర్ ఫ్యాఫ్ కోహ్లీ ఫెయిల్ అయితే ఆర్సీబీ పడుకుంది. అంతే, మహా అంటే మధ్యలో దినేష్ లైనప్ కార్తిక్ లేదు ఆడాడు. అసలు. లాస్ట్ ఇయర్ ఆ ఇంతేరా. లాస్ట్ ఇయర్ దినేష్ కార్తిక్ ఎండింగ్ ఉంది. ఈసారి ఆ ఎండింగ్ ఇవ్వడానికి ఎవరు లేడు. లాస్ట్ ఇయర్ చూసాను అబ్బా, ఎస్ఆర్హెచ్ అప్పుడు ఆర్సీ వర్సెస్ చిన్న స్వామి అప్పుడు దినేష్ కార్తిక్ ఆడాడు అబ్బా. నిజంగా చెప్తున్నా 83 గట్టిగా ఆడాడు. ఈసారి ఎవ్వలేడు మామ. ఇప్పుడు ఆ చెప్పాలంటే 287 కొట్టాక ఎవడు అసలు చేతికి కదా, ఇంకా వదిలేస్తారు, చేతులు ఎత్తేస్తారు. వాడు కానీ లాగాడు కదరా బాబు, 250 దాకా లాగాడా. నిజంగా 250 వరకు లాగాడు ఈజీగా. అంటే ఒక్కడే. మీ టీం 220 230 కొడితే అయిపోయింది అక్కడ, వేస్ట్.
వాళ్ళు 250 దాకా లాగాడు. ఎప్పుడు మధ్యలో కొలాప్స్ అవుతారా, ఎప్పుడు ఫ్యాఫ్ అవుట్ అయిన తర్వాత పట్ 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 మనం పడిపోతారు 3 వికెట్లు. వికెట్లు తర్వాత దినేష్ కార్తిక్ వెళ్ళి వస్తాడబ్బా లాస్ట్ ఇయర్, ఇప్పుడు నాకు కొంచెం ఓవరాల్ ప్రెజర్ గా ఇచ్చిపోతాడు. చెప్పాలంటే 50-50 క్వాలిఫికేషన్ అయితే నాకు డౌటే. కప్ అంటే ఇంకా క్వాలిఫికేషన్ ఇస్ అ డౌట్. కప్ అనేది తీస్తే నేను అసలు నాకు ఆర్సీబీ కప్పు కొడితే నమ్మకం లేదు. అంటే ఈ ఇయర్ కొడితే వెల్ అండ్ గుడ్. వాళ్ళు ఏదో పెట్టారు 18th ఎడిషన్, 18th నెంబర్ విరాట్ కోహ్లీ, కప్పు మాదే అని పెడుతున్నారు. కానీ అలాంటప్పుడు ఇయర్ 2018 రా, ఇయర్ 2018 అప్పుడు ఏమైంది? ఇయర్ 2018 నేను అదే అంటున్నాను. ఇప్పుడు అలా అవన్నీ పక్కన వేస్తే పేపర్ మీద అయితే గొప్ప టీం కాదురా. ఓవర్ డిపెండెన్స్ అని ఓపెనర్స్ అని కోహ్లీ, బౌలింగ్ లో భువనేశ్వర్ అండ్ హెజల్వుడ్ నాకు ఇంకోటి నచ్చదు ఏంటంటే ఫుల్ ప్రెజర్ ఆర్సీబీ దగ్గర పడిద్ది. ఆత్రం ఎక్కువ, ఆత్రం ఎక్కువ, అదే నువ్వు ఓపిక తక్కువ. పెట్టుకున్నావు పేరు ఆత్రం అప్పారావు అని, నీలాగా అదే ఆరాటం ఎక్కువ. పెట్టుకున్నా, వదిలేసి నేను చెప్తున్నా ఆ పేరు నా పక్కన పెట్టి, నా ఆత్రం గురించి మరి నాకు పక్కన ఎందుకు పెట్టి, ఆర్సీబీ ఫ్యాన్ అరా వీడు, ఎందుకంటే రెడ్ డ్రెస్ వేసాడు. ఆర్సీబీ ఫ్యాన్ ఇడు ఆర్సీబీ నరా, అరే మనకు ఆర్సీబీ తెలియట్లేదు ఫ్యాన్ అంతే. ఎందుకైతారా? రే ఆర్సీబీ ఫ్యాన్ ఎందుకైతారా? రే పక్కా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ రా. అరే సరే ఇప్పుడు ఎంత అవుతుంది కానీ ర్యాపప్ చేసేద్దాం. మామూలుగా ఇప్పుడు నీ ఒపీనియన్ ఇంకా ఫైనల్ చెప్పే, నాదైతే అయిపోయింది. నాకైతే 50-50. ఫైనల్ ఛాన్సెస్ లేవబ్బా. షైన్ అవ్వగలిగితే కొంతమంది షైన్ అవ్వగలుగుతారు అంతే తప్పితే ఐ ఫైనల్ డోంట్ ఛాన్సెస్ హ్యావ్ అయితే లేవు. హోప్స్ ఆన్ రజత్ పడిడార్ అట్ ఎనీ కాస్ట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్. నా వాడి ఒపీనియన్ చెప్పాలంటే తన బేసిక్ గా క్యాప్టెన్సీ ఆర్సీబీ చెప్తున్నా. నేను చెప్పాలా నా ఒపీనియన్? చెప్పేసి నా ఒపీనియన్ చెప్పాలంటే బేసిక్ గా ఆర్సీబీ క్వాలిఫికేషన్ కి అయితే అంత ఛాన్సెస్ లేవనిపిస్తుంది. ఇంకా ఓపెనింగ్ అంటే చేయొచ్చు, విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ చేయొచ్చు, కానీ ఇంకెన్ని ఎన్ని మ్యాచెస్ కానీ చేస్తారు వాళ్ళు అన్న డౌట్. పాయింట్. వాళ్ళ దాంట్లో ఎవరికైనా కొంచెం ఇంజరీ కన్సర్న్ ఉన్నా మొత్తం టీం ఇంజురీ కొలాప్స్ అయిపోద్ది. ప్రస్తుతానికి మొత్తం అయితే టీం ఇంజురీ, కొలాప్స్. ఇంజురీ లేని టీం అయితే అది ఒకటే ప్రస్తుతానికి. ఎవరికి ఇంజురీ ఆహా. అవ్వలేదు ఇంకా. అది వేరే ఎక్కడైనా అయితే మాత్రం టీం అంతా కొలాప్స్. ఆ ఓపెనర్లు ఇద్దరు ఆడకపోతే ఇంకెవరు ఆడరు. అంతే. వాళ్ళు తీసుకునండి పవర్ ప్లేలో గానీ ఒక 2 వికెట్లు పడ్డాయా, అంతా ఎందుకులే గానీ అంతే. మామూలుగా చెప్పాను. నువ్వేమనుకుంటున్నావు? నో ఛాన్స్ ఫర్ క్వాలిఫికేషన్ ఫర్ ప్లే ఆఫ్స్. నీదిరా? నాది కూడా అంతే, సేమ్. నో ఛాన్స్ ఫర్ క్వాలిఫికేషన్ ప్లే ఆఫ్స్. ఇంకా విరాట్ కోహ్లీ ఇంకా ఈ ఫిలిప్ సాల్ట్ ఉన్నారు కదా ఓపెనింగ్ లో, ఇంకెంత వరకు గెలిపిస్తారో చూద్దాము. దాని తర్వాత ఇంకా ఓకే 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 గైస్, ఓకే గైస్, ఓకే ఇంకా చాలులే. బాయ్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఏదో ఒకటి చేయండి. సైనింగ్ ఆఫ్ మీ కాటన్ బిజినెస్ సైనింగ్ మ్యాన్. ఆఫ్ గోదావరి కుర్రాడు.